ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తాజాగా చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోందని చెప్పాలి. ముఖ్యంగా ఐపాక్ టీంకి వీడ్కోలు పలకడానికి ప్రత్యేకంగా విజయవాడలోని బెంచ్ సర్కిల్కి వచ్చినప్పుడు ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాలు, ఈవెన్ జాతీయ స్థాయి మీడియా కూడా దృష్టి సారించిందనటానికి నిదర్శనాలు ఉన్నాయి. దీనికి కారణం గతంలో మనకు వచ్చినటువంటి సీట్ల కంటే ఇప్పుడు అధికంగా వస్తాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఫలితాల వైపు దేశం యావత్తు మునివేళ్లపైన, కాలి మునివేళ్లపైన నిలబడి మరి నిక్కించి మరీ చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆశ్చర్యంతో అచ్చరు పొందుతుంది అని ఆయన మాట్లాడారు. ఐపాక్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందించి వారికి వీడ్కోలు పలికారు. దాదాపు ఒక ఏడాదిన్నర పాటు ఆ టీం అంతా కూడా అవిశ్రాంతంగా శ్రమించి మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అంచనాలను రూపొందించడంలో కీలక భూమిక పోషించారు, నిమగ్నమై ఉన్నారు. అంతేకాకుండా వారందరి కృషి, శ్రమ ఫలితంగానే గతంలోనూ తాము విజయం సాధించామని ఈ టీం కృషి ముఖ్యం. కానీ ప్రశాంత్ కిషోర్ చెబుతున్నటువంటి మాటలకు విలువ లేదని గట్టిగానే జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. అంటే ఆయన టీం లీడర్గా మాట్లాడారే తప్ప టీం చేసిన కృషి, టీంకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఈ టీం అంతా కూడా వైసీపీ పక్షాన ఉంది. ఆయన ఒక్కడే, ప్రశాంత్ కిషోర్ ఒక్కడే వేరే రాజకీయ పార్టీ పక్షాన మాట్లాడుతున్నాడు తప్పించి ఇప్పుడు ఈ టీం అంతా ఆయన వెనక లేదు. ఈ బృందం, ఈ సభ్యులు మొత్తం కూడా వైసీపీ కోసం కృషి చేసింది. ఈసారి ఎన్నికల్లో తప్పకుండా అనూహ్యమైనటువంటి ఫలితాలు సాధిస్తామని ఒక దృక్పథాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేయడానికి అనేక రకాల అంశాలు దోహదం చేశాయని వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆయన నమ్ముకున్నటువంటి మహిళలు, పేదలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, యువత, రైతులు వీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఓటింగ్కు కారణమైనారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైతే వైసీపీకి కొంత వ్యతిరేకత ఉందని భావిస్తున్నారో అక్కడ ఓటింగ్ శాతం తగ్గింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6:30-7 గంటల నుంచే భారీ సంఖ్యలో క్యూల్లో నిలబడి బారులు తీరి మరి మధ్యాహ్నం 12 గంటల కల్లా తమ ఓటింగ్ను పూర్తి చేసుకున్నారు. దీనివల్ల ఎక్కడైతే తమకు ఓట్లు భారీగా వస్తాయని జగన్మోహన్ రెడ్డి భావించారో అక్కడ చాలామంది వాలంటీర్స్ కూడా ఈ ఓటింగ్ శాతాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించారు. అందువల్ల ఒక గట్టి నమ్మకం ఆయనలో కనిపించింది. ఆయన ఈ మేరకు ఈ 2 రోజుల గ్యాప్ తీసుకొని నిన్న ఆయన కీలకమైనటువంటి కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఎక్కడెక్కడ నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఏ రకమైన లోటుపాట్లు జరిగాయి, ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది, ఏ నియోజకవర్గాలు గట్టిగా తమ వైపు నిలబడ్డాయన్న సమీక్ష జరిపారు. ఖచ్చితంగా 125 పైన నియోజకవర్గాలు ఇప్పటికే గెలిచినట్టుగా ఆయన భావిస్తున్నారు. అంటే 151కి మించి కనీసం 4-5 అయినా రావాలన్నది వైసీపీ భావనగా కనిపిస్తోంది. ఇందుకు కారణం గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చేసిన
హామీలను నమ్మి ప్రజలంతా ఓటు వేశారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి 5 ఏళ్ల పాటు అనేక రకాల ఆటుపోట్లను, అడుగడుగున ప్రతిపక్షం కల్పించిన అడ్డంకులను అధిగమించి ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చారు. ఎక్కడ ఒక పైసా అవినీతి జరగకుండా నేరుగా మహిళల అకౌంట్లలోకి డబ్బు చేరేలా చేశారు. దీంతో వాళ్ళలో ఒక నమ్మకం, వాళ్ళలో ఒక విశ్వాసం జగన్ పట్ల పెరిగిందని ఖచ్చితంగా ఐపాక్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ అందరూ కూడా జగన్ పక్షాన నిలబడటానికి సిద్ధమైనారు. మరోపక్క ప్రతిపక్ష నాయకుడు అంతకు మించి ఇస్తానని చెప్పినా కూడా గతంలో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పేదలకు ఒరిగించింది ఏంటి, పేదల పక్షాన నిలబడి ఆయన చేసింది ఏంటి, పేదలకు జరిగిన మేలేంటి అనేది సమీక్షించుకున్నప్పుడు కార్పొరేట్ శక్తులకు, వ్యాపారస్తులకు, బడా కాంట్రాక్టర్లకు తప్ప ఆయన ఎక్కడ పేదల పక్షాన నిలబడ్డ దాఖలాలు లేవు. కాబట్టి చంద్రబాబును ఈసారి కూడా విశ్వసించలేదు, నమ్మలేదన్న మాట వినపడుతోంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డిలో ఆత్మవిశ్వాసం పెళ్ళుకింది. ఆ విశ్వాసం మేరకే ఆయన ఖచ్చితంగా గెలుపు తమదేనని చెప్పగలుగుతున్నారు. అంతేకాకుండా రకరకాల కారణాలు, రకరకాల అంశాలు, కూటమిగా ఏర్పడటం, కూటమిలో కనీసం గెలుపు సాధ్యమన్న ధైర్యం కూడా లేని పార్టీలు అంటే జనసేన కానీ బీజేపీ కానీ, వారికి ఉన్నటువంటి మొత్తం ఓటింగ్ శాతం చూస్తే 5-6% కంటే లేదు. కానీ ఆ అభ్యర్థుల్ని కూడా నిలబెట్టి వారి పక్షాన్ని కూడా తెలుగుదేశం ప్రచారం చేయటం, అట్లా ఓటు ట్రాన్స్ఫర్ జరగలేదన్న విషయం కూడా చాలా స్పష్టంగా బయటికి తెలుస్తుంది. చాలా ప్రాంతాల్లో జనసేన బీజేపీ అభ్యర్థులకి తెలుగుదేశం ఓట్లు బదిలీ కాలేదు. కారణం బీజేపీకి ఉన్నటువంటి 0.5%, జనసేనకు ఉన్నటువంటి 5%-6% ఓట్లకి తోడు దాదాపు 30-40% ఓట్లు బదిలీ కావటం అసాధ్యమన్న విషయం ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటున్నారు. సో వాళ్ళు సైలెంట్గానే ఉంటారు, కానీ ఈ బీజేపీకో జనసేనకో వేసేటువంటి అవకాశం లేదని. అలాగే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా 2-3 కమ్యూనిటీస్ తెలుగుదేశం పక్షాన తెలుగుదేశం అభ్యర్థులని వ్యతిరేకించారు. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లు రాని వాళ్ళ నిరసన కూడా విపరీతంగా పనిచేసింది. సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అంతేకాకుండా గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన ప్రకటన నిజానికి కూటమిని ఒకంత కలవరపరిచిందని చెప్పుకోవాలి. కూటమిలో ఇంత గట్టిగా, ఇంత ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగినటువంటి నాయకులు ఎవరూ లేరు, చెప్తున్న వాళ్ళు లేరు. వాళ్ళు ఏదో కొంతమంది 160 అని, 140 అని, 130 అని, 95 అని రకరకాల సంఖ్యలు అంకెలు చెప్తున్నారే తప్ప ఎక్కడ స్పష్టంగా గతం కంటే ఎక్కువ సీట్లు గెలవగలమన్న ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో ప్రకటన చేయగల నాయకుడు ఎవరు కనపడలేదు. అందువల్ల ఈసారి జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తున్నటువంటి విశ్వాసం, నమ్మకం, దీని వెనక ఏముందన్నది అంటే దాదాపుగా సర్వేలు, ఇంటెలిజెన్స్ సర్వేలు ఇవన్నీ అయి ఉండొచ్చు. ఏది ఏమైనా తప్పకుండా జూన్ 4 తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం.